ఆ ప్రాంతాన్ని దాదాపుగా 25 ఏళ్లుగా నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తాగునీటి వసతి లేక ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి గిరిజనులు అల్లాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుండ్లమడుగు బంజర గ్రామ పంచాయతీ పరిధిలోని చిరుతనిపాడు, గుత్తుకోయిల గొంతు తాగునీటి లేక గత 2.5 దశాబ్దాలుగా పడుతున్న ఇక్కట్లు వర్ణాతీతం. ఆ గుంపునకు సమీపంలో ఉన్న వాగులో చెలమ తీసి ఆ నీటిని తాగునీరుగా వాడుకుంటున్నారు. స్నానాలు చేయాలంటే వారం 10 రోజులకు ఒక్కసారి పక్కన ఉన్న సమీప గ్రామాలకు వెళ్లి స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఈ గిరిజన ప్రజలకు ఏర్పడడంతో చెలమల ఎండిపోయింది అంటే గొంతు ఎండిపోయినట్లే అని బోరు వేసి తాగునీటిని అందించాలని ఆ వలస గుత్తికోయ గిరిజనులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.